హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టైం అయితే 6:30 అవుతుందండి. నేను ఇందాక లేచి ఇల్లంతా ఊడ్చేసుకొని బయట కూడా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చాను. ఇప్పుడు కిచెన్లో ఫస్ట్ అయితే ఒకసారి అయితే గ్యాస్ పొయ్యి అయితే మళ్ళీ ఊడ్చేసుకున్నాను. అంటే నైట్ ఊడ్చుకున్నా, కాకపోతే మళ్ళీ ఒకసారి పొద్దున కూడా ఊడ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొన్ని హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నా తాగడానికి. నీళ్ళు అయితే వేడయ్యాయి, ఇవైతే ఫస్ట్ తాగేసుకుంటాం. వేడి నీళ్ళు అయితే తాగేసి దొండకాయని అయితే కట్ చేసి పెట్టుకున్నా. దొండకాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. ఇప్పుడైతే కర్రీ వండుకుంటున్నా. కూర అయితే అవుతుంది. ఈలోపు ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ, అందుకని చెప్పి ఈరోజు పల్లీ చట్నీ వేసుకోవడానికి పల్లీ చట్నీ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే నైటే పల్లీలు వేయించుకొని పెట్టుకున్నా, ఎందుకంటే పొద్దున టైం ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే చట్నీ పట్టేసుకుంటా. ఫస్ట్ చట్నీ పట్టుకోవడం అయితే అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇడ్లీ పెట్టేసుకుంటే అయిపోతుంది. పిండిలో సాల్ట్ వేసి అయితే కలుపుకుంటున్నాం. ఈరోజు అన్నం అయితే వండలేదండి, లేకపోతే అప్పుడే బియ్యం కడిగేసి పెట్టుకునేదాన్ని. పిల్లలకు లంచ్లోకి ఈరోజు చపాతీ కావాలంటే రోజు అన్నమే అమ్మ ఈరోజు చపాతీ పెట్టని చెప్పి అంటున్నారు. అందుకనే చపాతీ పిండి అయితే అప్పుడే కలిపి పెట్టాను. అంటే నానితే కొంచెం మంచిగా వస్తాయి కదా చపాతీలు, అందుకని చెప్పేసి చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నా. ఇడ్లీ పెట్టిన తర్వాత చపాతీ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను అన్నట్టు. ఇడ్లీ పెట్టేసుకొని చపాతీలు అయితే లాటుకుంటున్నా. ఇప్పుడు టైం అవుతుంది, పిల్లల్ని లేపాలి. ఇవి తొందర లాటి కాల్ చేసుకొని వాళ్ళని అయితే లేపాలి. లేపుతుంటే ఇంకా లేవట్లేదు. నైట్ ఏ టైంకి పడుతున్నా పొద్దున మాత్రం ఒక్కసారి విలువగానే లేస్తారు. నేను ఇందాకెళ్ళి ఒకసారి లేవండి అని అంటే ఇంకా నైట్ లేవలేదు. నైట్ వినాయకుని దగ్గరికి వెళ్ళేసి వచ్చినాం, కొంచెం లేట్ అయింది, అందుకని చెప్పేసి ఇంకా నైతే లేవట్లేదు. లేపుతుంటే సరే ఈ లోపు నేను చపాతీ చేసుకున్నాక లేపుదాంలే అని చెప్పేసి చపాతీ అయితే లాటుకుంటున్నాం. ఈలోపు కూర కూడా అయిపోయిందండి. ఒక సైడు ఇడ్లీ పెట్టాను, మరొక సైడు చపాతీ అయితే కాల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలైతే లేసారు, బ్రష్ వేసుకోవడానికి అయితే వెళ్ళారు. వాళ్ళు బ్రష్ వేసుకున్న తర్వాత వాళ్ళకైతే స్నానం చేయించవచ్చు. ఇంకా పిల్లలు స్నానం చేసి అయితే రెడీ అయ్యారు. వాళ్ళకైతే ఇడ్లీ పెట్టించాను, తింటున్నారు. ఈరోజు స్నాక్స్కి అయితే ఏం పెట్టట్లే, ఇడ్లీ పెడుతున్నారు పిల్లలిద్దరికి. లంచ్లోకి అయితే బాబుకి అయితే చపాతీ పెడుతున్నా. చపాతీ ఇలా ముక్కలు చేసి పెట్టినా, ఎందుకంటే వాడే అక్కడ తుంచుకొని తినడైతే లేట్ అవుతుందని చెప్పేసి చపాతీ అయితే ఇలా ముక్కలు చేసి పెట్టినా. మా పాప మాత్రం చపాతీ వద్దని చెప్పింది. పక్కన వాళ్ళు ఈరోజు వినాయకుడిని నిమజ్జనం చేసుకుంటారట, అందుకని చెప్పేసి వాళ్ళు పులిహోర ప్రసాదం ఇస్తే నాకు పులిహోరనే పెట్టమని చెప్పాను. అందుకే ఆమెకైతే పులిహోర పెట్టేసిన. ఇప్పుడు చపాతీ కర్రీ అయితే పెడుతున్నా. బాక్సులు పెట్టడం అయితే కట్టేసుకుంటున్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేమైతే టీ తాగి మా వాళ్ళు నేనైతే టిఫిన్ చేసేసాము. ఇప్పుడు చూడండి, టిఫిన్ చేసినవి, టీ తాగినవి గిన్నెలు ఇవన్నీ సింక్ నిండిపోయాయి. వీటిని అయితే ఇప్పుడు కడిగేసుకుంటున్నాను. ఇడ్లీ చేస్తే అంతే కదండి, గిన్నెలు చాలా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి సింక్ నిండిపోయినాయి గిన్నెలు అయితే.
ఇప్పుడు వీటన్నింటినీ కట్ చేసుకుంటాను. గిన్నెలు కడిగేసుకోవడం మాత్రం అయిపోయింది. ఇప్పుడు నేను వేసిన బట్టలు ఉన్నాయి మిషన్లో బట్టలు వేసి నేను వేసిన బట్టలు అవి తీసుకొచ్చుకొని బట్టలు అయితే మిషన్లో వేసేసాను. నిన్నటి బట్టలు అయితే తెచ్చుకొని మడత పెట్టుకుంటున్నా. ఈలోపు డస్ట్బిన్ అతను కూడా వచ్చేసిండు. డస్ట్బిన్ వేయడానికి కిందికి వెళ్ళినా. ఆయన కింద పెట్టేసి వచ్చిన పొద్దున. కాకపోతే ఒక్కోసారి లోపలికి వచ్చి అంటే గేట్ తీసుకొని వచ్చి వేసుకుంటాడు, ఒక్కోసారి వేసుకోడు. సరే ఎందుకైనా మంచిదని చెప్పేసి వేసుకోడా అని చెప్పి నేనే వెళ్ళి అయినా తనకి డబ్బులు ఇచ్చేది ఉంది ఈ మంత్. డబ్బులు ఇచ్చేసి డస్ట్బిన్ వేసి అయితే వచ్చేసాను పైకి. టైం 12:30 అవుతుంది. పని కూడా అయిపోయింది. బట్టలు కూడా అయిపోయాయి మిషన్లో. బట్టలు కూడా ఎండేసుకున్నాను. కాసేపు ఫోన్ చూస్తూ ఇలా కూర్చున్నాను. ఫస్ట్ ఫ్లోర్ నుండి ఆంటీ వచ్చి తను గారెలు చేస్తుందంట. అంటే చెక్కలు అంటారు కదా, అవి చేస్తుందంట. కాసేపు గారెలు వత్తడానికి రామ్మా అని చెప్పి అయితే అంది. సరే ఆంటీ వస్తానని చెప్పి అన్న. ఇప్పుడు నేనైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే ఇప్పుడే వచ్చేసాను. గారెలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. నేనైతే లంచ్ చేస్తున్నాను. అన్నం వండలేదండి. పొద్దున పిల్లలకు లంచ్కి చపాతీ పెట్టాను. మా వారు బయట పని ఉందని చెప్పేసి వెళ్ళిండు, ఇంకా రాలేదు. తను తిననని చెప్పి అన్నాడు. అందుకనే అన్నం అయితే వండలేదు. పక్కన వాళ్ళు పులిహోర ఇచ్చారని చెప్పాను కదా ప్రసాదము, అదే పెట్టుకొని అయితే తింటున్నాను నేను. టైం 3:30 అవుతుంది. ఈరోజు స్కూల్ దగ్గరికి నేనే వెళ్తున్నాను పిల్లల్ని తీసుకురావడానికి. స్కూల్ నుండి అయితే వచ్చేసాము. పిల్లలైతే ఫ్రెష్ అయ్యారు. వాళ్ళకి స్నాక్స్కి అయితే చెప్పాను కదా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇవి గారెలు చేసామని. వీటిని గారెలు చెక్కలు అంటారు. మేమైతే గారెలు అని అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటారు కదా గారెలు చెక్కలు అని చెప్పేసి. ఇవైతే పిల్లలకి స్నాక్స్కి అయితే ఇస్తాం. పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటున్నారు. స్నాక్స్ తినేసి హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. టైం 8 అవుతుంది. పిల్లలైతే డిన్నర్ చేసేసిళ్ళు. గిన్నెలు కూడా ఉంటే అన్నీ అయితే కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మేము స్నానం చేసి అయితే రెడీ అయినాము. వినాయకుని దగ్గరికి వెళ్దామని చెప్పి అక్కడ పూజ జరుగుతుంది. పిల్లలకు కూడా కొన్ని గేమ్స్ ఆటలు పాటలు అయితే పెడుతున్నారు. వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళేస్తున్నాను. వినాయకుని దగ్గర నుండి అయితే వచ్చేసామండి. గేమ్స్ కూడా పెట్టారన్నాగా పిల్లలు కాసేపు ఆడుతున్నారు. ఇప్పుడు టైం 9:30 అవుతుందని చెప్పేసి ఇంటికైతే వచ్చేసినాం. ఇలాగ మళ్ళీ రేపు స్కూల్ ఉంది కదా, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఇదే అండి ఈరోజు వీడియో. చిన్న వీడియో, సింపుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.